విష్ణు అన్న నాకు బాగా తెలుసు, ముందు ఇంటర్వ్యూ కూడా చేశాను కాబట్టి. ఈ మధ్య మీ వీడియోస్లో గమనిస్తున్నా, లేకపోతే ఈ మధ్య కొంతకాలంగా గమనిస్తుంటే మీరు విష్ణు అన్న మాట్లాడుకుంటున్నట్లు లేరుగా. అంటే స్టార్ట్ అవుతుంది కచేరీ, మెయిన్ కచేరీ అన్ని యాంగిల్స్ ఇక్కడ ఫోకస్ పెట్టండి ప్లీజ్. ఏం లేదు వైష్ణవ్, నార్మల్గా అన్న చెల్లెలకి అనేది మామూలుగా గొడవలు అయితే ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ ఉంటుంది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అంతే జరిగింది, అదే జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే గ్యాప్ పడిపోయింది. అంతే జరిగింది, అదే జరిగింది అన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పలేదు. మామూలుగానే ఒక సిచ్యువేషన్ లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు విష్ణు అన్న, అంతే. కానీ నా ఇంటెన్షన్స్ అనేది ఆ పర్సన్ కి తెలుసు, విష్ణు బాగా తెలుసు, సింధు ఎట్లా అనేది బాగా తెలుసు. అలాంటి మనిషి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది ఒక బాధ. ఓకే, అసలు నేను నా నుంచి ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలుసు నా ఇంటెన్షన్స్ ఎలావి అని. నేను అదే అన్నాను, చూడు పెద్దన్న, ఒకవేళ నా ఇంటెన్షన్స్ నువ్వు అనుకున్న లాగుండింటే దేవుడు అనేవాడు చూస్తాను, అది అలానే పోనీ, అంతే. సో అలానే ఒక చిన్న సిచ్యువేషన్ లో జరిగినది కొంచెము ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి బ్రేక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కానీ అది ఎందుకో రావట్లేదు. అంతేనా? కాదు, నేను మీకు బ్రేక్ ఇచ్చి ఒక పాయింట్ గుర్తు చేస్తా చూడండి. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో ఒప్పించింది మీ విష్ణు అన్న. మీ రాజు గారి గురించి ఇక్కడ చెన్నైలో వచ్చి చూసేసి వెళ్ళి ఇంట్లో చెప్పింది మీ విష్ణు అన్న. కాబట్టి ఇది ఒక పాయింట్ పెట్టుకొని కలిసిపోండి మళ్ళీ. ఎప్పటికైనా మాట్లాడతాం, అదంతా ఏం లేదు. అంటే ఆబ్వియస్లీ అంటే ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మాకు. మీ మధ్యలో మీ మమ్మీకి తలకే నొప్పి వస్తుందిరా మీతో. నేను ఏది అమ్మకి చెప్పను, విష్ణు కూడా చెప్పడు. ఆ ప్రెషర్ ఉండదు అమ్మకి ఇప్పుడు పాపం. అంటే నేను ఏంది మా నువ్వెందుకు ఇట్లా నేను అడగను, విష్ణు కూడా అడగడు. నేనేమంటానంటే ఎవరిద్దరు పర్సన్స్ ఎలాంటి రిలేషన్ అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తా అంటే పోతా ఉంటాయి, అది వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. అవును, ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చినా కూడా నెగిటివ్ పోయే ఛాన్సులు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో నెగిటివ్ కే పోతాయి. సో థర్డ్ పర్సన్ ని ఎంటర్ కానికుండా చూసుకోవాలి, అంతే తప్ప మీరు సాల్వ్ చేసుకుంటే ఏముందో ఎటు పోతారు, రక్త సంబంధం కదా. ఇప్పుడు చెప్తాను అంటే ఇది మామూలు. ఆ ఇంట్లోన సిబ్లింగ్స్ లోపల ప్రాబ్లం వచ్చేది మామూలు. నాకు వీళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ నాకు ఒక 10 years నుంచి తెలుసు, కానీ ఇంతవరకు నేను వీళ్ళ గొడవలు వచ్చిన సిబ్లింగ్స్ మధ్యలో మళ్ళా కలుసుకుంటారు అదే కదా, అంతే కలుసుకుంటారు, మళ్ళా గొడవలు వస్తాయి, కామన్ గా వీడియోలు బాగా చేసుకుంటారు. ఐ నెవర్ ఇంటర్ఫేర్, ఎందుకంటే నేను ఎప్పుడు తనకి అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు నాకు మా అక్క ఏమైనా గొడవ వచ్చినా కూడా ఐ నెవర్ ఆస్క్ సమ్ థర్డ్ పర్సన్ టు కమ్ అని ఇంటర్ఫేర్, ఎందుకంటే ఆ బ్లడ్ ఉంటుంది, నాకే రైట్స్ లేదు అంటాను. మీ ముగ్గురులో ఎప్పుడు ఏ గొడవ వచ్చినా నేను ఎప్పుడు దూరం. ఎందుకైనా ఎప్పుడైనా కానీ మీరు అన్న తమ్ముళ్ళు, ఈ జన్మనికి మీరే సిబ్లింగ్స్, ఇంకో సీన్ కాదు, అది మీరే రియలైజ్ చేసుకొని మళ్ళీ వస్తారు. వేరే వాళ్ళ మాటలు వినుకొని నో యూస్. ఇప్పుడు వేరే వాళ్ళైనా కూడా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్, ఒక 2-3 years పరిచయం ఉంటుందా, బట్ యు నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ లైక్ 30 years. ఆ నమ్మకం ఎక్కడ పోతుంది? సో మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేసుకోండి, మీరే హ్యాపీగా ఉండండి, అంతే. నువ్వు పోకూడదు, ఇక్కడ రాకూడదు, అది చేయకూడదు నేను ఎప్పుడు చెప్పను. సో అది ఉంటే అది ఆ ఇంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ ఆపోజిట్ పర్సన్ ఎట్లా తీసుకున్నారే వెరీ ఇంపార్టెంట్. అవును, కానీ ఈ మాట్లాడుతూ మన అనంతపూర్ స్లాంగ్ మాట్లాడుతున్నారు, ఎంత బాగా అనిపిస్తుందో నాకు. యా ఊర్లో యా ఇది మాట్లాడుతున్నారు, అదే నిజంగా అడాప్ట్ చేసేసుకున్నారు మీ బాడీ లాంగ్వేజ్ తో సహా. లాంగ్వేజ్ ఎంత ఎక్స్పర్ట్ అయినా స్టూడెంట్ అంత ఎక్స్పర్ట్ ఉండాలి కదా. అవునండి. కాదు, మీతో విష్ణు అన్న గానీ లేకపోతే రాధికమ్మ గానీ ఎలా ఉంటారు? మా అమ్మతో బాగా, అంటే ఏముంది అంటే అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ అమ్మకు ఉంటుంది ఎప్పుడు, అంటే ఆ చనువు తీసుకొని ఎప్పుడు. లైఫ్ వాట్ వి ఆర్ హావింగ్ నౌ ఇస్ బికాజ్ ఆఫ్ మా అత్త. నేను అది ఎప్పుడు చెప్తా, కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే తనే పిలుచుకపోతే, నేను అప్పుడు చెప్పినప్పుడు కూడా రాజ్ నువ్వు మాత్రం మా క్యాస్ట్ ఉంటే ఎక్కువ అండి, నేను ఎప్పుడు అంటే ఎందుకు సేమ్ క్యాస్ట్ అప్పుడు ఎక్కువ అత్త అట్లే చెప్పింది, ఇట్లా చెప్పినారు నువ్వు మాత్రం మా క్యాస్ట్ అంటే నీకే పెళ్లి చేసేవాళ్ళం. సరే ఓకే అని తర్వాత కూడా అత్తనే, ఎందుకంటే అత్త లేకపోతే ఒక ఇంట్లో ఎవరికైనా కానీ ఆడపిల్లలు
ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఆ ఎడ్యుకేషన్ ఇచ్చింది మా అత్త. అవును. అది మాత్రం నేను ఓపెన్ గా చెప్తా, ఎంతమంది మనము ఎడ్యుకేటర్ చూపించుకున్నాము వాళ్ళే అన్నారు చదవకూడదు, వద్దు, ఎందుకు అక్కడ అని. కానీ మా అత్త అక్కడ ఒక స్టాండ్ తీసుకున్నది. తను చదవల్లా, ఇక్కడే చదవల్లా అని తను దారి చూపిన వల్ల నాకు దారికి దొరికింది. ఓకే, అవును. లేదంటే ఇక్కడ తను ఎక్కడో అనంతపురంలో ఉంటుంది. ఒక లేడీగా ఒక ఫ్యామిలీ చూసుకోవడం వెరీ గ్రేట్. కరెక్ట్. అంటే మా మామయ్య సపోర్ట్ ఉండింది కానీ ఎక్కువ సపోర్ట్ లేదు, వెరీ ఫ్రాంక్ విత్ నథింగ్ హైట్ టు దట్. సో ఆ స్ట్రాంగ్నెస్ మా అత్తలో ఉంటుంది. మా అమ్మ చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ అంటే పక్కన వాళ్ళు ఎంత మాట్లాడినా అదంతా వదిలేయి. నా పిల్లలు దీనికి తక్కువ ఉండకూడదు, దీనికి తక్కువ ఉండకూడదు. వాళ్ళు వేసే బట్టల నుంచి, తినే ఫుడ్ నుంచి నేను ఎన్ని కష్టాలు పడినా పర్లే, నా పిల్లలు బాగుండాలా అనే దీంతో చూసుకునింది మా అమ్మ. ఇప్పటికీ అంటారు, అంటే మాకు తెలిసిన వాళ్ళందరూ, రాధిక నువ్వు చూసుకునేలాగా మేము మా పిల్లల్ని కూడా చూసుకోము, అట్లా పెట్టి పెంచినావు మీ పిల్లల్ని అని. అబ్బా. సో మా అమ్మ మీద ఆ రెస్పెక్ట్ రాజుకి ఎప్పుడు నుండి. అంటే ఇప్పుడు ప్రాంకులు చేస్తానని నవ్వుతున్నా కూడా అమ్మని ఆ యాంగిల్లో చూసి నాతో జాయిన్ అయ్యి ఆ మాటలు అనేవాడు. సో అది మెయింటైన్ అవుతుంది, ఆ రెస్పెక్ట్ అనేది పోదు. ఆ రెస్పెక్ట్ లాంటిది రాజుకి అమ్మతో రిలేషన్. అది నిజంగానే, ఎందుకంటే రెస్పెక్ట్ ఉండాలి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్, నాకు నా ఫ్రెండ్స్ లో చాలా మంది చూస్తున్నా పెళ్లిలో ఎంతటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో అని. కానీ బట్ ఐఎమ్ హ్యావింగ్ రిచ్ లైఫ్ ఇన్ మ్యారేజ్. ఆ రిచ్ కాకపోయినా ఈ మ్యారేజ్ లో చాలా రిచ్ గా ఉన్నాను. దానికి మెయిన్ రీజన్ వచ్చి మా అత్త. సో మా అత్త మీద నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. కొన్ని రీజన్ వల్ల కాదు, మీరు ఎడిట్ చేసుకోండి సారీ. మా పాప పుట్టినప్పుడు అత్త రాలేదని నాకు ఒక చిన్న బాధ. ఎంతైనా కానీ చిన్న సమది వాళ్ళు చెప్పే రీజన్ అప్పుడు నేను తీసుకోలేకపోయినాము. బట్ ఆ తర్వాత నేనే చెప్పిన, ప్లీజ్ ఏంది నాతో మాట్లాడకండి. నేను మావయ్యతో చెప్పిన, ఎంతైనా కానీ మావయ్య ఏంది నాకు చెప్పకండి. సో సర్టెన్ పాయింట్ వల్ల నాకు ఒక బాధ అనిపించింది. రావాల్సింది ఖచ్చితంగా ఉంటుంది ఎంతైనా కానీ అండి. అందుకే కదా మనం ఉన్నాం ఫర్ అవర్ జనరేషన్. దానికి రాలేదంటే వాళ్ళు చెప్పిన రీజన్ నా వల్ల అక్సెప్ట్ చేసేలాగా చెప్పలేరా? ఇప్పుడు అది వద్దనుకుంటున్నారా? వద్దంటే ఆపద్దు, ఏం కాదులే. కానీ సరే, ఓకే, అది యాక్సెప్ట్ చేయలేక ఓకే. వన్ వెరీ హంబుల్ రిక్వెస్ట్, ఫన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి బతుకు చేద్దాం బండి. బతుకు జట్కమంటే కూడా తెలుసా మీకు? అందే అండి, ఇప్పుడు ఏం పని ఉంది అప్పుడు? దీ జోడి, బతుకు రోజా గారిది, ఇంకా సీరియల్ మొదలు చూసిన. ఏంది క్రిష్ బాగా ఎందుకు ఒక చూసడమే. ఇది ఉంచండి గైస్ మీరు. ఓకే, అయ్యో రామ. సరేలే, మొత్తానికి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అది వదిలేండి. ఇంకా సో విష్ణుతో ఇప్పుడు మా ఇద్దరికి ఏదో నేను మిస్అండర్స్టాండ్ చేసుకో. నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు ఇంటికి పోకూడదు, అది ఏం చెప్పు ఎప్పుడు చెప్పాడు. ఓకే, ఎంతగానే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ మీరు ఫ్యామిలీ బ్లడ్ అది ఉంటుంది. ఓకే, సో నన్ను ఫోర్స్ చేయకుండా. సో ఫైనల్ గా అప్పుడు మా రాజు గారిని మీరు గుడిలో నుంచి నేను నిన్ను ఫ్రెండ్ గానే చూసానని, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి పోన్నారు కాబట్టి, ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఒక క్యూట్ స్వీట్ ప్రపోజల్ కావాలి. రాజు గారికి మీరు ప్రపోజ్ చేయాలి. ఎప్పుడు మీరు చేయలేదు పాపం. మోస్ట్ అన్రొమాంటిక్ పర్సన్ అండి. అయ్యో, నేనన్నా రోజు లేసి ఇంతవరకు తప్పల, రోజు లేసి ఒక హగ్ ఇచ్చేసి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పకుండా పోయిన రోజే ఉండదు ఇంతవరకు. అక్కడ నుంచి ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు, చెప్పినా కదా. ఇప్పుడు ఐ లవ్ యూ అని కాదు, కొంచెం నీట్ గా క్యూట్ గా ఒక నుదుటి మీద ముద్దు పెట్టేసి ఒక స్వీట్ ప్రపోజల్ చేసి రాజు గారు ఈరోజు మీ డ్రీమ్ ని మనం నెరవేరుద్దాం. నేను పంపించాను సింధు గారిని, ఇట్లే కూర్చుంటా నేను. మీరు చెప్పాల్సింది ఈరోజు, నన్ను చూడకండి. ఇప్పుడు రాజే గాని నా లైఫ్ లో లేకపోయింటే అది రాజుకు కూడా తెలుసు. నువ్వే గాని అంటే అదేదో అంటారు కదా, నేను ఎంత హర్ట్ చేశానో నాకు బాగా తెలుసు. సో నేనే కానీ నీకు పెట్టి ఇంకా బాగుండేంటా నేను. రాజు గారు మంచి ప్రపోజల్ చేయండి. ఫ్లోలో పోతా. నేను అమెరికాలో ఉన్నేసిన ఇక్కడ ఉన్నా నేను, నా బతికి ఇట్లా.
అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ అట్లే కదా, ప్రతి ఆంధ్ర అమ్మాయిలో యూఎస్ లో ఒక అబ్బాయి ఉంటాడు ఖచ్చితంగా. ఎట్లైనా కానీ అక్కడ పెళ్లి చేసుకుంటారు, అక్కడ నుంచి వీడియో మొదలు పెడతారు. ఆంధ్ర అమ్మాయిలు చేసుకుంటున్నారా ఏమి వేరే స్టేట్ అమ్మాయిలు చేసుకోవడం లేదా? ఎక్కువ ఏం లేదు, ఎంచినావా నువ్వు? ఏమన్నా లేదు కదా. సర్లేండి, ఇది ఇప్పుడు మీరు మంచి ప్రపోజల్ చేస్తారు, ఆవిడ గమనండి, హట్ చేయకండి. ఇది కూడా కామెడీగానే పోతుందిరా బాబు. అదే నాన్న, నేను ఎంత హర్ట్ చేశానో చాలా సారీ. ఇది ఇప్పటికి ఎప్పుడు చెప్తాను, ఇది నేను ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా దానికి సారీ. ఎప్పుడు ఇది నిన్ను ఎంత హర్ట్ చేశానో నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. కానీ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో నాకు. నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్ ఇంత బాగుంది. మేబీ ఎవరో పర్సన్ వచ్చింటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. సో లవ్ యూ చెల్లం. థ్యాంక్ యూ. ఆవిడ ముద్దు ఇవ్వడానికి వచ్చింది, మీరు చెయ్యి తీసేస్తున్నారు. అయ్యయ్యో, లేదు లేదు, మాకు ఇది 4 head కిస్ కావాలి. పెళ్లిలే పెట్టలేదు, పెళ్లిలో నువ్వు పెట్టాలా, నేను ఎందుకు పెడతా? పెళ్లిలో మా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ చేసి వీడియో తీసిన. లాస్ట్ లో ఆ వీడియో చూస్తే ఫుల్ ఇంగ్లీష్. గాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బాయ్. ఇంకా నవ్వుతాం ఆ పెళ్లి వీడియో చూసి. అయ్యో, అంటే నా నార్మల్ గా అంత ఇది కాదు. రాజు నిజంగా బాగా అంటే లవ్ ని బాగా చూపిస్తాడు, ఎక్స్ప్రెస్ చేయగలరు. ఎక్స్ప్రెస్ బాగా నేను చేస్తాను. ఎలా ఉంటాయంటే వంటల్లో బట్టల్లో. మళ్ళా నేను ఎప్పుడు అంటాను, బాగా చేసి పెడతాను, మంచిగా తినల్ల నాన్న, బాగుండల్ల బంగారు, అది ఇది. అదే నా లవ్. నేను లవ్ యూ బాయ్ చెక్ అదే రావు నాకు. అట్లా అన్నీ చెప్పలేదు. మంచి లక్ష్మి ఫ్యాన్ అని చూస్తున్నారు కదా మీరు, బయటకు వచ్చింది. దండం పెడతా. అయ్యో, మా తెలుగింటి అల్లుడు అయిపోయినాడు పూర్తిగా. అసలు మన వాళ్ళు అందరి పేర్లు చెప్పేస్తున్నారు. నేను ఎన్ని చెప్పినా సారీ ఎన్ని చెప్పినా వదిలిపెట్టాను సింధు గారు. నేనేం ఫిక్స్ అయినా మా రాజుగారికి అది ఇప్పించి వెళ్తాను నేను. పెట్టినా ఎంత గలీజ్గా పెట్టు అంట అంతే. లేదు నాన్న, సీరియస్గా చెప్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు ప్రాణం. అయ్యోయ్యో, ఇది కట్ చేసింది దయచేసి. లేదు, ఎందుకు కట్ చేస్తారు, ఇది ఖచ్చితంగా ఉంచుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ బాగా నవ్వించారు నన్ను ఈరోజు, అండ్ బాగా ఏడిపించారు కూడా. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ నేను పెట్టలేకపోవచ్చు కానీ, బట్ మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మా విధుని చాలా బాగా చూసుకోండి, మమ్మల్ని బాగా నవ్వించండి. రోజు మీ కామెడీ వీడియోస్తో ఒక 10 నిమిషాలు ఆయుష్ పెంచుతూ ఉండండి మా అందరికి. ఖచ్చితంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కూడా పిలిచి ఇట్లా ఒక రికగ్నిషన్ ఇచ్చడం. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, రాజుగారు నేను పిలిచానంటే ఫేక్ అనుకున్నారంట. ఇంకా నేను ప్రొఫైల్ చూపించిన మనల్ని పిలుస్తారమ్మా, మనల్ని ఎవరు పిలిచేవాళ్ళు? అవునా? మళ్ళీ మీ ప్రొఫైల్ ఓపెన్ చేపించి చూడు నాన్న, ఇది చూడమ్మా అంటే, ఏం నాన్న వెళ్దామా అంటే వెళ్దాము. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఆయన ఉన్నంత వరకు మీరు ఉన్నంత వరకు ఆయన సూపర్గా ఉంటారు. ఎవరు ఉండవల్ల ఏం ఉండవల్ల డబ్బులు అవసరం ఏమొద్దు, బతికేస్తారు మీరు అట్లా. అది మాత్రం నాకు నమ్మకం వచ్చింది. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. అదేలేండి, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు సారీ మనకు ఉండాలా అనుకో. మనము మెచ్యూర్డ్. మన పాప, నేను ఒక్కటే అంటే, ఇప్పుడు మాకు ఒక్కొక్క చోట బాధ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మాకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ కి, మాకు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండింటే పాపను వదిలేసి ఏదో టక్కని మేము వచ్చేటప్పుడు పాపను పిలుచుకొని రావడం వల్ల నితుకు కూడా పాపం నైట్ అంతా జర్నీ చేసి పోయి అదంతా. సో మాకు ఆ టైంలో బాధ వేస్తుంది. తర్వాత నేనే అంటా రాజుతో, అమ్మ నాన్నగాకి ఇంకెవరు చూసుకోవాలన్నా, మన పాపని మనమే చూసుకోవాలి. మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, చూసుకో అని చెప్పే కూడా కాదు. మన పాపని మనం చూసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఇంకెంత ఒక 5 సంవత్సరాలు వస్తే మిథునే మిమ్మల్ని చూసుకుంటది. అంతే కదా, పిల్లలే ఆస్తి అంటారు, అందుకే. ఖచ్చితంగా అండి, ఆడపిల్లలే ఎన్నేమి రాదు కదా, తెలుగు రాదు. ఆడపిల్లల ఆధారం. అయ్యే, ఆడదే ఆధారం. అవన్నీ చూసినాడు, అందుకే చెప్తా అది ఆధారం. అలాంటివన్నీ వర్డ్స్ వస్తాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్ని చూస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది ఇంటర్వ్యూ లాగా లేదు నిజంగా, హ్యాపీగా. అంటే ఒక ఫ్రెండ్ తో మామూలుగా ఎలా డిస్కస్, లాంగ్ తర్వాత కలిస్తే ఒక ఫ్రెండ్ ఎలా, అలా ఉంది మీతో. అంటే కొత్తగా అయ్యో యాంకరే, అమ్మో ఏం అడుగుతారో ఏదో అని అన్నట్లు లేదు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.